కల మీరు అంటే చేయండి. మీకు అనుభవం తక్కువ ఉంది. తలకాయ ఇటు పెట్టా. దుర్గం ప్రభాకర్ గారి జన్మదినం. వారి జన్మదిన శుభ సందర్భంగా సూర్యాపేట నియోజకవర్గంలో జిల్లాలో ఉన్నటువంటి పాస్టర్స్ అందరం మేము కలిసి ఆయా మండల అధ్యక్షులు మరి నియోజకవర్గానికి సంబంధించి టౌన్కి సంబంధించిన దైవ సేవకులు వచ్చేసి మరి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ యేసు ప్రభు నామాన వారికి దీవించడానికి మేము వచ్చాం. వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. చాలా సంతోషం. వారు ఇంకా రాబోయే రోజుల్లో మరి ఇప్పటికే వారు చేయించిన గొప్ప సేవ, అద్భుతమైనటువంటి సేవ చేస్తూ ఉన్నారు. మరి చాలా మరి చిన్న పాస్టులు మొదలుకొని ఆ పెద్దవారి వరకు జిల్లా వ్యాప్తమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారు ఒక ఐక్యతని, యేసు ప్రభులో ఒక ఐక్యతని, సేవకులందరినీ ఒక ఏకతాటి మీద నడిపించాలనేటువంటి మంచి సేవకుడు. మరి ఆ విధంగా వారు సేవ చేస్తూ ఉన్నారు. అనేక మందికి సహాయం చేస్తూ ఉన్నారు. మంచి దాన గుణం ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో దేవుడు వారిని అద్భుత రీతిగా దీవిస్తూ, ఆరోగ్యం ఇస్తూ, వారి సేవ పరిచర్యలను విశాలపరుస్తూ ఇంకా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఈ కుటుంబము, వారి యొక్క సతీమణి, పిల్లలు ఉండాలని చెప్పేసి మరి మేము ఆశిస్తూ, ఆ గొప్ప పరిచర్యలు వాళ్ళు కొనసాగించాలని చెప్పి ఆశిస్తూ, యేసు ప్రభు నామమున వారిని దీవిస్తూ నేను నాకు ఇచ్చిన సమయాన్ని ముగిస్తున్నాను. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నా మిత్రులు మరి చార్లెట్ వ్యవస్థాపక అధ్యక్షులు, పౌలర్ ప్రెసిడెంట్ జాటకు డేవిడ్ గారు, అలాగనే శివంల మండల అధ్యక్షులు మన ఎవరైనా గుగ్లోతు బాలాజీ నాయక్ గారు, అలాగనే బాల సుధాకర్ అన్న, సాంసూ నాయక్ అన్న, లింగా నాయక్ అన్న, ప్రేమ్ సాగర్, క్రిస్టఫర్ గారు వచ్చిన మీ అందరు కొందనాలు. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సమిష్టిగా ఈరోజు భారతీయ క్రైస్తవ సమితిని ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము. మణిపూర్ సంఘటన, అలాగనే హిజాబ్ సంఘటన కర్ణాటక, ఇలాగ చూసుకుంటూ పోతే ఎన్నో సంఘటనలు భారతదేశంలో జరుగుతున్నాయి. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 19 నుంచి 27 వరకు మత స్వేచ్ఛ, భావస్వేచ్ఛ, మరి ఏ మతానైనా స్వీకరించవచ్చు, వదిలేసుకోవచ్చు, అలాగనే ఎక్కడైనా మత ప్రచారం చేసుకోవచ్చు అనేటువంటి నిదానంతో అనగారిన దళిత, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లగా ఎవరైతే ఉన్నారో ఆల్ మైనార్టీస్, ఆల్ రిలీజియన్స్ వాళ్ళందరికీ ప్రొటెక్షన్, వాళ్ళ ఆస్తులకు, అలాగే వాళ్ళ చర్చిలకు, అలాగే వాళ్ళ మతానికి భద్రత కలిగించాలి. ఈ మధ్యకాలంలో ఒక సంఘటన మనం చూసినాము. మరి అర్చకులు రంగనాథులపై జరిగిన దాడిని కూడా తీవ్రంగా మేము ఖండించిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఇలాంటివి జరగకుండా అది హిందువులే కానీ, ముస్లింలే కానీ, క్రైస్తవులే కానీ ఎవరి మీద దాడులు జరిగినా కూడా ఈ భారతీయ క్రైస్తవ సమితి అనేది తక్షణమే స్పందిస్తుంది. ఈ భారతదేశము అభివృద్ధి చెందాలి, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు దీన్ని ఎస్టాబ్లిష్ జరుగుతుంది కనుక నా మిత్రులందరికీ వందనాలు. అలాగనే విలేకరు మిత్రులు కూడా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు. మీరు నాకు శుభాకాంక్షలు తెలియనందుకు థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.